రైట్. నిరుద్యోగులు వాళ్ళు కొట్లాడి ఇక వాళ్ళకి ఇక్కడ కాదు అని చెప్పి జిల్లాల పర్యటన ఒకటి పెట్టుకున్నారు. దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. మాట్లాడదాం, మనతో పాటు నిరుద్యోగ యువత అంతా కూడా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఏంటి జిల్లాల వారీగా పర్యటనలు పెట్టుకుంటా ఉన్నారు, ఎట్లా పడబోతున్నది ఇంపాక్ట్ దీన్ని? ఎందుకు పడదు? అప్పుడు మేము నిరుద్యోగులమందరము విద్యార్థులమందరం కలిసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము బస్సు యాత్రలు, అలాగే ఇంటింటి ప్రచారము, అమ్మలక్కల కాళ్ళు మొక్కడము, మా ఇంట్లో వాళ్ళకి, మా చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ గ్రామాన్ని తిరిగి చెప్పినాం. అప్పుడు అదే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సేమ్ సూత్రం ఇప్పుడు కూడా అదే సూత్రం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. నాకు తెలిసి ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఎలక్షన్స్ మూమెంట్లో మీరైతే యాత్రలు, బస్సు యాత్రలు కావచ్చు, ప్రచారాలు ఇలాంటివి చేసిరో, ఇది అలాంటి కార్యక్రమం అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థలు దగ్గరలో ఉన్నాయి. మీ నిరుద్యోగుల సమస్యల కోసం పోతున్నారా, కాంగ్రెస్ మీద ఏమన్నా ఎఫెక్ట్ పడిపించడం కోసం పోతున్నారా? రెండు కరెక్టే. నిరుద్యోగుల సమస్యలు అందరికీ తెలియజేసి మరి ప్రభుత్వాన్ని ఇంకా మీరు గెలిపించుకుంటే ఏమవుతుందని తెలియజేయడానికే పోతున్నాము. ఎందుకంటే ఆ రోజు వెయ్యి కళ్ళతో, చాలా ఆశలతో, కోటి ఆశలతో మేము గెలిపించుకున్నాం ఈ ప్రభుత్వాన్ని. అలాంటిది వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు, దున్నపోతు మీద వానబడ్డట్టు వీళ్ళు ఎట్లా చేస్తారు? నిరుద్యోగులకు ఏముంది, 4 సంవత్సరాలు మంచిగా బలాదూరుగా తిరుగుతారు, చివరి సంవత్సరం నోటిఫికేషన్స్ వేస్తే చదువుకుంటారు, చదివినోనికి వస్తుంది, చదివినోనికి రాదన్నట్టు చేస్తున్నారు. ఈ రోజు అశోక్ నగర్ చూడండి, దిల్సుఖ్నగర్ చూడండి, వచ్చి ఒక్క విద్యార్థి అన్న, ఒక్క నిరుద్యోగన్న కనిపిస్తున్నాడా? అన్ని స్టడీ హాల్స్ అన్ని ఖాళీ అయిపోయినాయి. ఎవరి వల్ల అయిపోయినాయి? కారణం ఏంటంటే నమస్తే తెలంగాణలో సైతం ఒక ఆర్టికల్ రాశారు దాని మీద. ఎందుకు ఇప్పుడు అంటే నోటిఫికేషన్లు విడుదలయ్యి కోచింగ్ సెంటర్ దాన్ని నిండిపోయి ఇట్లా ఉండాల్సినటువంటి ఆ సెంట్రల్ లైబ్రరీ కావచ్చు, ఇవన్నీ కూడా మూగపోయినాయి ఈరోజు. దీనికి కారణం ఏంది అసలు? నేను అదే చెప్తున్నా. నమస్తే తెలంగాణ వాళ్ళు ఈ రోజు రాసిరు, కానీ చాలా రోజుల నుంచి కూడా నిరుద్యోగులు ఎవరు లేరు. ఆ రోజు చెప్పారు కదా నోటిఫికేషన్లు వద్దు అని ధర్నాలు చేస్తారని. అదే మాట ఇప్పుడు వచ్చి చెప్పండి. ఎవరికి చెప్తారో? ఏ కుర్చీకి చెప్తారు? ఏ గోడకు చెప్తారు? ఎవరికి చెప్తారో వచ్చి చెప్పండి. రేవంత్ రెడ్డి గారు పెద్ద చెప్తున్నారు కదా నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నామని. ఏ నోటిఫికేషన్ వద్దని ఇప్పుడు మేము ధర్నాలు చేస్తున్నాము? ఏ నోటిఫికేషన్ ఆపడం కోసం మేము ధర్నాలు మొదలు పెట్టినామో ఇప్పుడు చెప్పండి వచ్చి. ఏమని చెప్పి అక్కడంటే ఇప్పుడు వాళ్ళ మొత్తము వాళ్ళ గ్యాంగ్ ఉంది, వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి చెప్పారు. వాళ్ళు వింటారు కదా, ఏం చెప్పినా భక్తి సూత్రం లెక్క వింటారు కాబట్టి చెప్పారు వాళ్ళకి. అది నిరుద్యోగుల ముందు వచ్చి చెప్పండి. ఆ రోజు ఎట్లా రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి చెప్పారో ఈ రోజు కూడా అట్లా తీసుకొచ్చి చెప్పండి. మరి ఆ రోజన్నా 100 మంది విద్యార్థులు ఉన్నారేమో మీ ముందు కూర్చోవడానికి, ఈ రోజు 10 మంది కూడా లేరు కూర్చోవడానికి. ఎవరి ముందు కూర్చొని చెప్తారో చెప్పండి. దయచేసి అశోక్ నగర్కి ఇప్పుడు రండి అని మేము వేడుకుంటున్నాము. ఇన్ని రోజులు పిలిచినా రాలేదు, ఇప్పుడన్నా రండి దయచేసి. ఖచ్చితంగా నిరుద్యోగుల మందరం పల్లె బాట పడుతున్నాం, ఖచ్చితంగా పడతాం. ఎంతమంది ఉంటారు దాదాపు? ఎంతమంది ఉంటారంటే ప్రతి గ్రామంలో నిరుద్యోగులు ఉండరా? ఇప్పుడు అందరు తట్టబుట్ట సర్దుకొని పోయిర్రు, కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకొని పోయిర్రు. వాళ్ళ కన్నీటికి కారణం ఎవరు? ఆ రోజు వెయ్యి కోటి ఆశలతో గెలిపించుకున్న ప్రభుత్వము ఆనందంతో వచ్చి అన్ని సర్దుకొని అప్పో చేసి అప్పులు చేసి డబ్బులు తెచ్చుకొని ఉండి రూమ్ రెంట్లు కట్టుకుంటా, ఒక పూట అన్నం తినుకుంటా, 5 రూపాయల భోజనం తిని చదువుకున్న నిరుద్యోగులకి మీరు చేసింది ఏంది? ఈ రోజు వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోయేటట్టు చేసిరు. మీరు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఏది? మీరు చెప్పిన యువ వికాసం ఏది? అసలు మీరు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఏవి? మీరు ఇచ్చిన మాట ఏం నిలబెట్టుకున్నారు? మీరు ఇచ్చిన ఫ్రీ బస్సు, ఆ బస్సు ఎక్కేసి నిరుద్యోగులందరూ, మహిళలందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని బాకైనా నన్ను కూడా పంపిస్తారో ఏమో. మరి నేనైతే పోయే ప్రసక్తి లేదు. పోయిన నిరుద్యోగులందరినీ కంబ్యాక్ మళ్ళీ తీసుకొచ్చే పూజ్యం మాది. ఎందుకంటే ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు మాత్రం మేము సాధిస్తాము. ఆ నోటిఫికేషన్లు వచ్చే వరకు మేమైతే వెనకడికి వేయం అసలు. ఉందా ఇంకా కాంగ్రెస్ మీద? ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నది. సంవత్సరానికి 2 లక్షలు అన్నారు. 2 సంవత్సరాలకు దాదాపు 4 లక్షల ఉద్యోగాలు రావాలి. ఇప్పటి వరకు మీరు చెప్తున్న లెక్క ప్రకారం ఒక 10,000 11,000 ఇచ్చిరని చెప్తా ఉన్నారు. ఇంకెంత బాకీ ఉన్నదో ఐడియా ఉందా? మొత్తం 1,90,000 ఉద్యోగాలు బాకీ ఉన్నారు మాకు వాళ్ళు. సరే వాళ్ళు ఇస్తలేరు కదా, కానీ మా మీద మాకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో నామరూపాలు లేకుండా పోతాయి. మరి ఆ భయమని ఉండాలి కదా కనీసము. మొత్తానికి అసలు అడ్రస్సే లేని పార్టీని అధికారంలో కూర్చోబెట్టినాము. అలాంటిది ఆ కృతజ్ఞత భావం లేకుండా ఈ రోజు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఎందుకు అంటే మళ్ళీ మేము గెలవము అని ఇప్పుడే మొత్తం దోచుకుంటురా. ఇంకో విషయం కూడా, ఈ అసెంబ్లీ మొన్న జరిగింది, దానికి సంబంధించి కూడా మీరు అసెంబ్లీకి ముందు రోజులలో రేపు మాపు అలా ఈ అసెంబ్లీ ఉందనగా అందరికీ దాదాపు అందరి నాయకులకు అసెంబ్లీలో పాల్గొనే ప్రతి నాయకునికి మీరు ఆ పార్టీల తరఫున కావచ్చు
ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా వినతి పత్రాలు అందజేయడం జరిగింది. వినిపించిందా అసెంబ్లీలో మీ గొంతు? అస్సలు లేదు. అదే కదా బాధ. 3 అసెంబ్లీలు అయినాయి. అసెంబ్లీలో చర్చించడానికి అన్ని విషయాల పట్ల చర్చించారు. కాళేశ్వరం, ఎమ్మెల్సీ పదవులు, ఇది యూరియా గురించి. మాకే కనుక ఒక యూరియా బస్తా దొరికితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ నోట్లో కొంచెం కొంచెం పోసి ఇది ఇచ్చేస్తామన్నట్టు అంత కోపం వస్తుంది మాకు. ఎందుకు ఇంత అరాచకం? అసలు నిరుద్యోగులు అంటే లెక్కలేదా? మెదడువాపు గోళీలు సక్కెరేస్తారు కదా, ఇప్పుడు కూడా ఈ యూరియా తీసుకుపోయి వీళ్ళ నోట్లో కొంచెం కొంచెం వేయాలి, బుక్కుతారు. బుక్ అన్న ఇదైపోతారు. అంత కోపం వస్తుంది. మేము ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం మా గురించి మాట్లాడకపోయింది. ఎంత దౌర్భాగ్యం ఇది. నిరుద్యోగుల గురించి మాట్లాడడానికి మీరు ప్రధానంగా అందరినీ కలిసినాము. ఎవరిని అసలు అద్దంకి దాయకాన్ని కలిసినాము, అందరినీ కలిసినాము. చాలా మంది ఎమ్మెల్యేలను కలిసినాము. అసలు మా నియోజకవర్గం కాకపోయినా మాట్లాడిరా? అసలు ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎక్కడ కూడా ప్రస్తావించ నిరుద్యోగుల గురించే వాళ్ళకి ప్రస్తావన లేదు. అసలు వాళ్ళకి ఐడియానే లేదు. ఇట్లా వినతి పత్రాలు తీసుకుంటారు, అట్లా మర్చిపోతున్నారు. ఏమనంటే అవునా నిరుద్యోగులు ఉన్నారా ఇంకా? ఎగతాళి మళ్ళీ పైనుంచి. మేము పోతే లోపల ఉండి కూడా బయట వాళ్ళ పిఎలతో గన్మెన్లతో లేరు సార్ లేరు అని చెప్పిస్తున్నారు. ఏ స్థితికి వచ్చారు మీరు? అర్థమవుతుందా? కాంగ్రెస్ నాయకులు అసలు లీడర్లు అసలు గెలిచిన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటామనుకుంటారు మీరు? ఇంకొక మా అంటే ఇంకో 2 సంవత్సరాలు ఉంటారా? ఆ తర్వాత ఏంది మీ పరిస్థితి? మీ భవిష్యత్తు ఏంది ఆలోచిస్తున్నారా? మేము ఈ ఉద్యోగం కాకపోతే రేపు ఇంకోటి కొట్టుకుంటాం. మీ పరిస్థితి ఏంది? మీరు పార్టీనే నమ్ముకొని ఉన్నారు కదా, మరి మీ పరిస్థితి ఏంది? మీ లెక్క మేము ఏమనుకుంటున్నారు అసలు మీరు నిరుద్యోగుల గురించి? స్థానిక సంస్థల్లో మీరు చేసేటటువంటి ఏదైతే ఇప్పుడు పల్లెబాట పడతా ఉన్నారో మీరందరూ కూడా, దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ స్థానిక సంస్థల్లో ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా? ఎందుకు ఉండదు అనుకుంటారు? అసలే అడ్రస్ లేని పార్టీని గెలిపించినామంటే అప్పుడు ఎఫెక్ట్ లేనిదే గెలిచింది ఆ పార్టీ. అంటే మీరు ఎంతమంది ఉన్నారు? దాదాపు అసలు నిజమైన నిరుద్యోగులు ఎవరు కూడా బయట మీడియాతో మాట్లాడతలేరు, మీడియా ముందుకు వస్తలేరు, ఇట్లా ధర్నాలు రాస్తారోకలు చేస్తలేరు. అందరూ చదువుకుంటున్నారు, మేము ఉద్యోగాలు ఇస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతుంది. దాదాపు మీరు ఎంతమంది ఉంటారు? ఒక 10-15 మంది ఉంటారు. మీతోనే అవుతుందా? ఇప్పుడు అందరూ ప్రశ్నించరు, మరి మీడియా వాళ్ళు మాత్రమే మీరు మాకు వచ్చి మైకులు ఎందుకు పెడుతున్నారు? మరి ఎందుకు పెడుతున్నారు? మీరు మాట్లాడండి అని చెప్పేసి. మాకు ప్రశ్నించే తత్వం ఉంది కాబట్టే మేము ప్రశ్నిస్తున్నాము. మేము కూడా ప్రశ్నించకపోతే వీళ్ళకి అద్దు అదుపు భయం భక్తి ఏముండవు అసలు. ఇంకొకటి, నిజమైన నిరుద్యోగులు ఉన్నారు అని చెప్పారు కదా, కనీసం మీరు వాళ్ళకన్నా న్యాయం చేసిరా? మరి ఎక్కడున్నారు నిజమైన నిరుద్యోగులు? రండి అశోక్ నగర్లో చూద్దాం, రండి దిల్సుఖ్ నగర్లో చూద్దాం, రండి ఉస్మానియా యూనివర్సిటీకి రండి. ఎక్కడంటే అక్కడ ఏ యూనివర్సిటీ అయినా, పాలమూరు అయినా, కాకతీయ అయినా, ఎక్కడ ఏ యూనివర్సిటీకి అయినా రండి, ఏ స్టడీ హాల్కి అయినా రండి. మీరు అన్న నిరుద్యోగులు ఉన్నారా? అసలు ఉంటున్నారా? ఏ నమ్మకంతోనో చదువుతున్నారో చూపించండి మాకు. మేము నోటిఫికేషన్స్ కోసమే కొట్లాడుతున్నాం. బరాబర్ నోటిఫికేషన్స్ ఇచ్చేంత వరకు కూడా కొట్లాడుతూనే ఉంటాం. ఫైనల్గా ఏంది కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఎన్ని రోజులు, ఎన్ని జిల్లాలు, ఏంది పరిస్థితి? ఎన్ని జిల్లాలు? 33 జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు, అన్ని లైబ్రరీలు, అన్ని యూనివర్సిటీలు, అందరూ ఎమ్మెల్యేలు. మళ్ళీ కూడా గెలిపించిన ఎమ్మెల్యే దగ్గరికి మళ్ళీ పోయే బాధ్యత కూడా మాదే. మళ్ళీ కూడా పోతాం. అసెంబ్లీలో ప్రస్తావించండి అని మొన్నటిదాకా తిరిగినాము. ఇప్పుడు ప్రస్తావించలేదు కాబట్టి నెక్స్ట్ మేము చేయబోయే కార్యాచరణ వాళ్ళకి చేస్తాం. మేము ఇట్లా చేస్తున్నాము. మీ గెలుపు కోసం ఆ రోజు ఎంత ప్రయత్నాలు చేసినామో ఈ రోజు నిరుద్యోగుల నోటిఫికేషన్స్ కోసం కూడా అంతే చేస్తాం. మీరు సినిమా ఇన్ని రోజులు సినిమా చూసారు కదా, ఇప్పుడు 3D సినిమా చూడండి, బరాబర్ చూపిస్తాం.